హాయ్, ఎలా ఉన్నారు? మన ఇంట్లో స్విచ్ బోర్డులు ఇలా నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి. ఏదో ఒక పని చేస్తూ వస్తూ హడావుడిగా స్విచ్ ఆన్ చేస్తాము. లేదా మన చేతినున్న మురుకును పట్టేసి ఇలా నల్లగా అయిపోయిన స్విచ్ బోర్డులన్నీ ఇలా తెల్లగా మెరిసేలా ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ వీడియోలో. ఇది కరెంటుతో సంబంధించిన పని కాబట్టి ఫస్ట్ మనం సేఫ్టీగా చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో చూద్దాము. మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు పిల్లలు లేకుండా చూసుకుని చేసుకోండి. ముందుగా మన స్విచ్ బోర్డుకున్న ఈ ఫ్లగ్స్ అన్నీ రిమూవ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ముఖ్యంగా మన కిచెన్లో ఉన్న స్విచ్ బోర్డులు అయితే ఇలా అయిపోతూనే ఉంటాయి. జిడ్డు పట్టేసి మరకలుగా అయిపోతాయి. వాటిని నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక క్లాత్ని తీసుకోండి. దాన్ని మధ్యలోకి కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసుకున్న క్లాత్ని మన దగ్గర వాడేసిన టూత్ బ్రష్ పాతది ఉంటుంది కదా, దానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ క్లాత్ని మొత్తం టైట్గా చుట్టేసేయండి. మనం మిడిల్లోకి కట్ చేసుకున్నాం కదా, దాన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఇలా గట్టిగా కట్టేసుకోండి. బ్రష్ నుంచి ఈ క్లాత్ ఊడకుండా టైట్గా కట్టేసుకున్నాక ఒక బౌల్ తీసుకుని దానిలోకి నేను డిష్ వాష్ లిక్విడ్ని, విమ్ లిక్విడ్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఈ లిక్విడ్ లేకపోతే సర్ఫ్నైనా వేసుకోవచ్చండి. దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ టూత్ బ్రష్తో కలిపేసుకోండి. అలాగే మీరు సర్ఫ్ యాడ్ చేసుకున్నట్టయితే సర్ఫ్ కరిగే వరకు ఇలా కలిపేసుకుని ఇప్పుడు దీని ఉన్న వాటర్ మొత్తం బాగా పిండేసేయాలండి. అసలు ఈ క్లాత్ నుంచి వాటర్ కారకుండా ఉండేలాగా మొత్తం పిండేసుకోవాలి, లేదంటే స్విచ్ బోర్డులోకి లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన చేతుల్ని పొడిగా ఉన్న క్లాత్కి బాగా తుడిచేసుకోండి. మనం తీసుకున్న టూత్ బ్రష్ ప్లాస్టిక్ కాబట్టి కరెంట్ షాక్ త్వరగా తగలదు. అలాగని మీరు టూత్ బ్రష్ని కడగకుండా పొడిగా ఉన్నప్పుడే తీసుకోవాలండి. ఇప్పుడు మనం క్లీన్ చేసే స్విచ్ బోర్డ్కి స్విచ్చెస్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆ బ్రష్తో ఈ స్విచ్చెస్ని ఇలా క్లీన్ చేసుకోవాలండి. మనం బ్రష్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ స్విచ్చెస్లో మిడిల్లో కూడా ఈ క్లాత్ వెళ్ళి నీట్గా క్లీన్ అవుతుందండి. మనం తీసుకున్న బ్రష్ని మాత్రం లాస్ట్లోనే పట్టుకోవాలండి. మనం చేసేది కరెంట్తో పని కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి, లేదంటే కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంది. అది గమనించుకుని నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతూ ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఆ వాటర్లో ముంచి మళ్ళీ దాన్ని పిండేసుకుని పొడి కాటుతో తుడిచేసుకున్నాక మళ్ళీ ఇలా క్లీన్ చేసేసుకోండి. ఇలా 2-3 టైమ్స్ అలా క్లీన్ చేసేసుకుంటే మనకి స్విచ్ బోర్డ్ మొత్తం ఇలా వైట్గా అయిపోతుందండి. చూడండి, చాలా నీట్గా వైట్గా అయిపోయింది కదా. ఈ స్విచ్ బోర్డ్ని కాసేపు అలా వదిలేసి ఆరనివ్వండి. ఆరాక మనం పొడికాత తీసుకుని దానిని నీట్గా తుడిచేసుకోండి. ఇప్పుడు మనం వాటికున్న ఫ్లగ్ కనెక్షన్ పెట్టుకునేటప్పుడు కాసేపు ఆగి బాగా ఆరిన తర్వాత స్విచ్ బోర్డ్ అప్పుడు ఫ్లగ్ కనెక్షన్ పెట్టుకోండి. చాలా సేఫ్టీ ఉపయోగించి మాత్రమే ఈ స్విచ్ బోర్డ్స్ని క్లీన్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు స్విచ్ బోర్డ్స్ బాగా వైట్గా నీట్గా అయినాయి కదా. నేను చెప్పిన విధంగా ఫాలో అవుతూ మీరు కూడా క్లీన్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.